2025 సంవత్సరం వచ్చేలోపు ఇవన్నీ మన చేతిలో ఉంటాయి. అవి ఏమిటి అంటే, ఫస్ట్ది ఫ్యూచర్లో మనం ఏఐ యూజ్ చేసి జంతువులతో మాట్లాడగలం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ జంతువుల యొక్క భాషను డీకోడ్ చేసి మనుషులకి అర్థమయ్యేలా చేస్తుంది. దీనిపై చాలా ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి. రెండవది, ఎటువంటి జంతువుల్ని చంపకుండా వాటి యొక్క మాంసం, అదే చికెన్, మటన్ లాంటివి ఈజీగా తినొచ్చు. దీన్నే ఆర్టిఫిషియల్ మీట్ అంటూ ఉంటారు. దీన్ని ఆ పర్టికులర్ యానిమల్ యొక్క సెల్ని యూజ్ చేసి తయారు చేస్తారు. దీన్ని ల్యాబ్లో తయారు చేస్తారు కాబట్టి ల్యాబొరేటరీ మీట్ అని కూడా పిలవచ్చు. సింగపూర్ లాంటి కంట్రీస్లో ఆల్రెడీ ఈ మాంసాన్ని అమ్మడానికి అప్రూవల్ వచ్చింది. మూడవది, ఎక్స్టింక్ట్ అయిపోయిన యానిమల్స్ అంటే అంతరించిపోయిన జంతువుల్ని మనం తిరిగి తీసుకొని రావచ్చు. ఆ ప్రాసెస్నే డీ ఎక్స్టెన్షన్ అని అంటూ ఉంటారు. చాలామందికి ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అదే ఊలీ మమోత్. ఈ ఎక్స్పెరిమెంట్ కానీ సక్సెస్ అయితే మనం ఫ్యూచర్లో డైనోసార్ని కూడా చూడొచ్చు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.